సో బేసిక్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన ట్రంప్ 25% టారిఫ్స్ పెట్టి ఇండియాని మింగేయమన్నాడు. ఒకవేళ మీరు ఐటీ ఎంప్లాయ్ అయినా లేదంటే మోదీ అయినా ఇంతకంటే ఎక్కువ బ్యాడ్ న్యూస్ లేదు. పాస్ట్ 11 ఇయర్స్లా ఇంత హాస్టైల్ సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడలే. యుఎస్ఏ, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇవన్నీ ఇండియాకి అగేన్స్ట్గానే ఉన్నాయి. సో ఆల్రెడీ టీసీఎస్ 12,000 మెంబర్స్ని లే ఆఫ్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ 9,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తుంది. అయితే ఒకవేళ మీరు ఐటీ ఎంప్లాయ్ అయితే ఆల్రెడీ ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్ వాల్యూ పెరిగిపోతుంది. దీనివల్ల ఐటీలో ఇంకా లే ఆఫ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మీకు చాలా ఎఫెక్ట్ కొడుతుంది. చాలామంది మోదీ ట్రంప్ పైన అగ్రెసివ్ కమెంట్స్ చేసిండు, దానివల్లనే ఈ టారిఫ్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు. కాకపోతే ఒక విషయం ఆలోచించండి, యూఎస్ఏకి యూరప్కి కూడా టారిఫ్స్ వార్ నడుస్తుంది. కాకపోతే యూరప్ 600 to 700 బిలియన్స్ యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తామన్నది. సో టారిఫ్ స్ట్రేట్ అవే 15% పడిపోయినాయి. సేమ్ జపాన్లో కూడా నడిచింది. జపాన్ కూడా 550 బిలియన్ యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో టారిఫ్స్ 15% దిగిపోయినాయి. కాకపోతే ఇండియా మాత్రం యూఎస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. అంతేకాకుండా యూఎస్ చాలా రకాల వాటిని ఇండియాలో అమ్ముదాం అనుకుంటుంది, కానీ ఇండియా మాత్రం మనకి ఏదైతే అవసరమో అవే తీసుకుంటుంది. ప్లస్ ట్రంప్ క్యాంపెయిన్ అప్పుడు కూడా యూఎస్ డిఫెన్స్ కంపెనీస్ ట్రంప్ పైన చాలా ఖర్చు పెడతాయి. సో ఆ డబ్బులను కూడా వెనుకకు తీసుకోవడానికి ట్రంప్ ఇండియా పైన ఇప్పుడు టారిఫ్స్ పెట్టడానికి ఖచ్చితంగా స్ట్రాంగ్ ఒపీనియన్ తీసుకుంటాడు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి.